సో ఫైనల్లీ హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీని చూడడం కూడా జరిగింది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మూవీ ప్లాట్: హరిహర వీరమల్లు అనే అతను ధర్మాన్ని రక్షిస్తూ కోహినూర్ డైమండ్ ని తీసుకొని రావాలి. అండ్ మొత్తానికి ఏం జరిగింది ఇది మీరు పార్ట్ 2 లో చూస్తారు భయ్యా. పార్ట్ 1 లో అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ డిసప్పాయింట్ చేసింది. అయినా డైరెక్టర్ క్రిష్ గారు మూవీని వదిలేసినప్పుడే నాకు ఈ సినిమా మీద హోప్స్ పోయాయి. అందుకే జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా మూవీకి. అయినా డిసప్పాయింట్ చేసింది భయ్యా ఈ మూవీ. కొన్ని డేస్ బ్యాక్ అనుకుంటా టాలీవుడ్ అప్కమింగ్ ఫ్లాప్ మూవీస్ అని ఒక వీడియో చేసా. నేనేంటనుకున్నానో అదే జరిగింది భయ్యా. ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంది అనిపించింది. తర్వాత సాంగ్స్ అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గారు కూడా బాగా చేశారు. మూవీ CGI కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు భయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ లో మాత్రమే. అండ్ అలానే కొన్ని ఫైట్ సీన్స్ విత్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఒక మంచి హై ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది భయ్యా. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బాగున్న బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ లో బొమ్మ చూపించారు భయ్యా. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ భయ్యా ఆ CGI అయితే ఆదిపురుష్ వైఫ్ ని తెచ్చింది. CGI అండ్ VFX అయితే అస్సలు ఏం బాలేవు. అంతేకాకుండా విలన్ బాబీ డియోల్ కి లిప్ సింక్ అనేది సెట్ అవ్వలేదు భయ్యా. మళ్ళీ 2 సాంగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, అవి తీసేసిన బాగుంది అనిపించింది. కొన్ని సీన్స్ అయితే బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ CGI కి ఆడ్ గా అనిపించాయి భయ్యా. కొన్ని సీన్స్ లో వేరే బాడీకి పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ని అటాచ్ చేశారు. అండ్ అదే మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ సీన్స్ చూస్తున్నప్పుడు చిరాకు తెప్పిస్తాయి భయ్యా. ఇంకా ఇల్లాజికల్ గా ఉన్నాయి భయ్యా. కొన్ని సీన్స్ అయితే సెన్స్లెస్ గా రాశారు అనిపించింది ఆ సీన్స్ ని. లిటరల్లీ ఈ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత పార్ట్ 2 కి ఇలాంటి క్లిఫ్ హ్యాంగర్ కూడా పెడతారా అనిపించింది భయ్యా. నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నప్పుడు ఒక ఆరా అనేది ఉండదు మూవీలో. ఓవరాల్ గా డిసప్పాయింట్ చేసింది భయ్యా హరిహర వీరమల్లు మూవీ. మంచి టెక్నీషియన్స్ ని పెట్టుకుని ఉంటే ఈ మూవీ హిట్ అయ్యేదేమో. ఈ మూవీలో కొన్ని సీన్స్ కి క్యాప్ కట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్టు ఉంటుంది భయ్యా. ఎడిటింగ్ టూ వరస్ట్ గా ఉంది ఈ మూవీలో. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, బానే చేశారు. నిధి అగర్వాల్ గారు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు భయ్యా. కానీ బాబీ డియోల్ గారు అయితే ఈ మూవీలో ఎందుకు ఉన్నారు అనిపించింది. సో ఈ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారికి వర్కౌట్ అవ్వలేదు. ఇంకో 2 months లో ఓజీ మూవీ వస్తుంది. ఫ్యాన్స్ అందరూ ఆ మూవీకి రెడీ అయిపోండి భయ్యా. సో ఇది గైస్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. సో మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.